సో హాయ్ గైస్, చాలా రోజుల నుంచి చాలామంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అయితే హ్యాక్ అవుతున్నాయి. సో ఈ హ్యాకర్ గురించి చెప్తే వాడు ఏ మూలకుంటాడో ఎవరికి తెలియదు, అండ్ వాడు ఎలా హ్యాక్ చేస్తాడో మనకు అస్సలు అర్థం కాదు మన అకౌంట్ హ్యాక్ అయ్యేదాకా. సో ఈ హ్యాకర్ ఎలా హ్యాక్ చేస్తాడంటే, మీకు మెయిల్ ఆర్ మెసేజ్ చేశాడు కాపీరైట్ ఇష్యూ కింద, లేకుంటే మీకు అంటే వెరిఫికేషన్ బ్యాచ్ కోసం. ఇక్కడ మీరు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఆ సిచ్యువేషన్లో మీకు ఏం అర్థం కాదు. సో మీకు వాళ్ళు ప్రొవైడ్ చేసిన లింక్ పైన క్లిక్ చేసి మీరు మీ లాగిన్ యాక్సెస్ ఆర్ మీ పర్సనల్ డీటెయిల్స్ ఆర్ ఇచ్చేస్తారు. సో ఈ వీడియోలో మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని సేఫ్ అండ్ సెక్యూర్ ఎలా చేసుకోవాలి, అండ్ ఇన్స్టాగ్రామ్ మీకు రియల్గా మెయిల్ చేసిందా లేదా అని టోటల్ క్లారిటీగా మీకు ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మీ అకౌంట్ని 2 స్టెప్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలని చెప్తా. దీనివల్ల మీ అకౌంట్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్ అయిపోతుంది, అండ్ ఈ జన్మలో మీ అకౌంట్ని ఎవడు హ్యాక్ చేయలేడు. ఈ టాపిక్ గురించి మీకు డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. సో నేను లేటెస్ట్ వీడియో ఫ్యూచర్లో అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గైస్, హ్యాకర్స్ మీ అకౌంట్ని ఫస్ట్ ఎలా హ్యాక్ చేస్తారంటే, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ టీమ్ నుంచి బిలాంగ్ అయినట్టు మీకు ఒక మెయిల్ ఆర్ మెసేజ్ చేస్తారు, కొంచెం కూడా డౌట్ రాకుండా. సో ఫస్ట్ నేను మెయిల్ గురించి మాట్లాడితే, హ్యాకర్స్ మీకు ఒక మెయిల్ చేస్తారు మీ ఈమెయిల్కి. ఎలా అంటే, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఏదో పోస్ట్కి కాపీరైట్ వైలేషన్ అయింది. సో కాపీరైట్ వైలేషన్ని మీరు అపీల్ చేయకపోతే మీ అకౌంట్ అనేది 24 hours లోపు పర్మనెంట్లీ డిలీట్ అయిపోతుందని. సో మీకు ఆ మెయిల్ చూడంగానే ఫ్యూజ్లు ఎగిరిపోతాయి, అండ్ మన అకౌంట్కి ఏమైనా అయిపోతుందేమో అని వాళ్ళు ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఏముండదు, జస్ట్ మీ అకౌంట్ లాగిన్ చేయమంటాడు. సో మీరు అక్కడ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఆ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోగానే వితిన్ 24 hours మీ అకౌంట్ అనేది హ్యాక్ అయిపోతుంది. సో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అలాంటి మెయిల్స్ వస్తే మీరు పట్టించుకోకండి. సో ఆ మెయిల్ రియల్ ఆ ఫేకా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో నేను కంటిన్యూషన్లో చెప్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసి, హ్యాకర్స్ మీకు ఇన్స్టాగ్రామ్లో లేదా వాట్సాప్లో మీకు మెసేజ్ చేస్తారు కాపీరైట్ వైలేషన్ అయింది, లేదా మీ అకౌంట్కి వెరిఫికేషన్ బ్యాచ్ ఇస్తామని. సో గైస్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్స్టాగ్రామ్ నుంచి ఏదైనా ఇష్యూ ఉన్నా లేదంటే ప్రాబ్లం ఉన్నా మీకు ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ మీకు మెయిల్కి మెయిల్ చేస్తుంది. సో ఆ మెయిల్ నిజంగా ఇన్స్టాగ్రామే సెండ్ చేసిందని తెలుసుకోవాలనుకుంటే జస్ట్ మీ సెట్టింగ్స్లోకి వెళ్ళి సెక్యూరిటీ పైన ట్యాప్ చేయండి. సెక్యూరిటీ పైన ట్యాప్ చేసిన తర్వాత మీకు అక్కడ ఇమెయిల్స్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి రీసెంట్గా ఏమి ఇమెయిల్స్ వాళ్ళు సెండ్ చేసారో మీకు అక్కడ షో అవుతుంది. సో ఇమెయిల్స్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ ఫీచర్ ఎందుకు పెట్టారంటే, దాంట్లో మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి రియల్ మెయిల్స్ వచ్చినాయా లేకుంటే ఫేక్ మెయిల్స్ వచ్చినాయని మీకు అక్కడ చూపిస్తుంది. సో నేను 2 days బ్యాక్ ముందు నేను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పాస్వర్డ్ని చేంజ్ చేసిన. సో నేను ఏ మెయిల్ నుంచి మీకు ఈమెయిల్ వస్తుంది నేను అది కూడా చెప్తాను. మీకు ఎలాంటి మెయిల్ అయినా security@mail.instagram.com అనే ఈమెయిల్ తోటే మీకు మెయిల్ వస్తుంది. ఈ యొక్క ఈమెయిల్ తప్ప మీకు ఎలాంటి చిన్న మిస్టేక్ ఉన్న ఈమెయిల్ తోటి మీకు మెయిల్ వచ్చినా మీరు అసలు ఆ మెయిల్ని ఓపెన్ చేయకండి. ఒకవేళ ఓపెన్ చేసినా వాళ్ళు ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయకండి. సో నేను నా ఈమెయిల్ ఐడికి వెళ్ళి చెక్ చేస్తే ఈ ఈమెయిల్ నుంచి అయితే నాకు మెయిల్ వచ్చింది. సో మీకు అక్కడ డేట్ అండ్ టైం కూడా మెన్షన్ చేస్తారు రియల్ ఆర్ ఫేక్ తెలుసుకోవడానికి. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు, అంటే ఇది ఒక రియల్ మెయిల్. ఒకవేళ మీకు security@mail.instagram.com తప్ప మీకు ఎలాంటి ఈమెయిల్ నుంచి మీకు మెయిల్ వచ్చినా మీరు ఆ లింక్ని ఓపెన్ చేయకండి. ఓపెన్ చేసిన వాళ్ళు ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ ఆర్ లాగిన్ అనేది చేయకండి. సో మీ అకౌంట్ అనేది హ్యాక్ అయిపోతుంది. సో గైస్, ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని 2 స్టెప్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలని చెప్తా, అండ్ మీకు 3 స్టెప్ వెరిఫికేషన్ కూడా చెప్తా. మీకు ఒకవేళ మీకు అది అవసరం అయితేనే మీరు యూజ్ చేయండి, లేకుంటే 2 స్టెప్ వెరిఫికేషన్ మీకు సరిపోతుంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్ మొబైల్ స్క్రీన్కి వెళ్ళిపోతాం. సో గైస్, ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సెక్యూరిటీ పైన ట్యాప్ చేయండి. సో సెక్యూరిటీ పైన ట్యాప్ చేసిన తర్వాత మీకు అక్కడ లాగిన్ యాక్టివిటీ కనిపిస్తుంది. సో లాగిన్ యాక్టివిటీ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ ఏం షో అవుతుంది అంటే, మీ అకౌంట్ అనేది ఎంతమంది డివైస్లో అండ్ ఏ ప్లేసెస్ నుంచి మీ అకౌంట్ అనేది లాగిన్ అయిందో అండ్ ఆ లిస్ట్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు నా అకౌంట్ చూస్తే హైదరాబాద్ నుంచి వేరే డివైస్ అండ్ విశాఖపట్నం నుంచి ఒక పర్సన్ అయితే నా అకౌంట్ అయితే లాగిన్ చేసిండు. సో ఇప్పుడు నేను జస్ట్ ఆ ప్లేస్ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ లాగౌట్ ఆప్షన్ ఉంటుంది. సో లాగౌట్ పైన క్లిక్ చేస్తే అతని డివైస్ నుంచి నా అకౌంట్ అనేది లాగౌట్ అయిపోతుంది. సో లాగౌట్ చేసిన తర్వాత మీకు అక్కడ పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో దాంట్లో ఏం లేదు. ఒకవేళ మీ అకౌంట్ కూడా వేరే ప్లేసెస్ నుంచి ఆర్ వేరే డివైజెస్ నుంచి లాగిన్ అయి ఉంటే వెంటనే లాగౌట్ చేసేసేయండి, పాస్వర్డ్ చేంజ్ చేయండి. సో దీనివల్ల మీ అకౌంట్ అనేది సేఫ్ ఉంటుంది. సో హ్యాక్ కాకుండా ఉండడానికి నెక్స్ట్ మెథడ్ ఏంటంటే, మీరు ఫస్ట్ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. సో దానికంటే ముందు ఎడిట్ ప్రొఫైల్కి వెళ్ళి మీ అకౌంట్కి మీ ఒరిజినల్ ఈమెయిల్ అడ్రస్ అండ్ మీ ఒరిజినల్ మొబైల్ నెంబర్ అయితే మీరు అక్కడ ఇచ్చి సేవ్ చేసుకోవాలి. సో మీ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ సేవ్ అయిన తర్వాత మీరు మళ్ళీ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయాలి. సో సెట్టింగ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత సెక్యూరిటీకి వెళ్ళి
2 ఫ్యాక్టర్స్ అథెంటికేషన్ అనే ఆప్షన్ని మీరు ఆన్ చేసుకోవాలి. సో 2 స్టెప్ వెరిఫికేషన్ ఎలా ఆన్ చేసుకోవాలంటే జస్ట్ మీరు ఆన్ చేసిన తర్వాత మీకు అక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఆర్ మీ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. సో మీరు ఓన్లీ మీ మొబైల్ నెంబర్కే తెప్పించుకోవాలి, ఎందుకంటే మనం ఈమెయిల్ మీద అంతా ఆధారపడి ఉండొద్దు. ఎందుకంటే మీరు మీ మొబైల్ అనేది మీరే యూజ్ చేస్తారు కాబట్టి మీ మొబైల్ నెంబర్కి అనేది ఆ కోడ్ అనేది మీకు అక్కడ సెండ్ చేస్తారు. సో నెక్స్ట్ మీకు ఇక్కడ రికవరీ కోడ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే మీకు ఒకవేళ మీ నంబర్కి 2 స్టెప్ వెరిఫికేషన్ కోడ్ రాకపోతే మీరు ఈ కోడ్స్ని మీరు అప్లై చేస్తే మీ అకౌంట్ అనేది లాగిన్ అయిపోతుంది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు లేకుంటే వేరే వాళ్ళు ఏదైనా యాప్లో లేకుంటే ఏదైనా వెబ్సైట్లో లేకుంటే ఏ డివైస్లోనైనా లాగిన్ చేయాలన్నా వాళ్ళు మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి కోడ్ అనేది వెళ్ళిపోతుంది. సో ఒకవేళ మీరు ఈమెయిల్ నుంచి కోడ్ని తెప్పించుకుంటే మీకు అక్కడ ఈమెయిల్ వస్తుంది, మీరు కన్ఫర్మ్ కొట్టేస్తే సో మీరు కన్ఫర్మ్ కొట్టగానే అతని డివైస్లో మీ అకౌంట్ అనేది యాక్సెస్ అయిపోతుంది. సో దీనివల్ల మీ అకౌంట్ అనేది హ్యాక్ అయిపోతుంది. సో మీరు మీ ఈమెయిల్లో మీరు కన్ఫర్మ్ కొట్టకపోతే అక్కడ నుంచే మీ అకౌంట్ అనేది అతని డివైస్లో బ్లాక్ అయిపోతుంది. సో మీ అకౌంట్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది. సో మీ అకౌంట్ ఇంకా సేఫ్ అండ్ సెక్యూర్ ఉండడానికి మీరు 3 స్టెప్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేయవచ్చు. జస్ట్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి గూగుల్ అథెంటికేటర్ అనే యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ చిన్న లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఆ బటన్ని ఆన్ చేయగానే ఒక 5 సెకండ్స్కి లేదా 10 సెకండ్స్కి ప్రతి ఒక్క కోడ్ చేంజ్ అవుతుంది. సో మీరు ఈ యాప్ కూడా ట్రై చేయొచ్చు, ఏం పర్వాలేదు. సో మనకు 2 స్టెప్ వెరిఫికేషన్ మనకు సరిపోతుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇలాంటి ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ వీడియోస్ ఫ్యూచర్లో అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. సో నేను వీడియో ఎక్కడ ఎండ్ చేసినా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అండ్ దెన్ గుడ్ బై అండ్ టేక్ కేర్.